భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే స్పాట్లో నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దుండగులు రాజలింగమూర్తిని తన బుల్లెట్ పై ఇదే మార్గం గుండా తన ఇంటికి వెళ్తుండగా అడ్డగించి కాపు కాసి కత్తులతో దారుణంగా నరికి చంపారు. ఇక స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించే లోపే రాజలింగమూర్తి మృత్యువాత పడ్డాడు. ప్రస్తుతము పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. దాంతోపాటు క్లూస్ టీం కూడా ఇక్కడికి వచ్చింది. ప్రస్తుతం మనతో సిఐ నరేష్ కుమార్ గారు ఒకసారి సార్ నమస్తే. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో అఫెన్స్ జరిగింది? నిన్న సాయంత్రము సుమారు 7 గంటల ప్రాంతంలో నాగవెల్లి రాజలింగమూర్తిని వారికి భూతగాథ ఉన్నటువంటి రేణుకుండ్ల సంజీవ్ వారి కుటుంబ సభ్యులు 5గురు మీద వాళ్ళు ఇక్కడ దారి మీద పోతుంటే 2 వీలర్ మీద పోతుంటే దారి అడ్డగించి వారిని రాజలింగమూర్తి మీద దాడి చేసి అతను చంపేయాలని చెప్పి దరఖాస్తు ఇచ్చిండు. ఆ దరఖాస్తుని మేము దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి దర్యాప్తు అయిన తర్వాత మీకు పూర్తి వివరాలు వెల్లడిస్తాం. మొత్తంగా సార్ అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ లో మేము క్లూస్ దొరికాయా, లేకపోతే ఆ టీం సభ్యులకు సంబంధించి భూతగాథలే ప్రధానంగా కారణమా? వాళ్ళ పిటిషన్ లో కూడా ఏం మెన్షన్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు? పిటిషన్ కూడా అదే మెన్షన్ చేశారు. వాళ్ళకి భూతగాథ ఉంది, గత కొన్ని సంవత్సరాలుగా భూతగాథ ఉంది. పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ల్యాండ్ కోర్టులో కూడా కేసు నడుస్తుంది. ఆ కేసు విషయమే వాళ్ళు దీన్ని హత్య చేసినారని చెప్పి వాళ్ళు దరఖాస్తు ఇచ్చినారు. ప్రధానంగా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్ దీన్ని పూర్తి స్థాయి లోపల దర్యాప్తు పూర్తి తర్వాత వివరాలు మీకు తర్వాత చెప్తాం. ఇది మొత్తంగా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేసిన పరిస్థితి. ప్రధానంగా భూ తగాదాల కారణంగానే రాజలింగమూర్తిపై రేణుకుంట్ల మల్లెకి సంబంధించినటువంటి ఫ్యామిలీ, కొమరకు సంబంధించిన ఫ్యామిలీ అటాక్ చేసినటువంటి పిటిషన్ భార్య రాజలింగమూర్తి భార్య సరళ పిటిషన్ ఇవ్వడంతో ఆ వైపుగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి 320/21 సర్వే నెంబర్ సంబంధించిన భూ తగాదా లోపల రాజలింగమూర్తి ఇన్వాల్వ్ కావడంతోనే గత కొద్ది రోజులుగా రెండు ఇద్దరి మధ్య రాజలింగంతో పాటు అటు కుమరయ్య కుటుంబం తగాదాలున్నాయి. సో ఈ నేపథ్యంలోనే తను అంతమొందించడానికి పక్కా ప్లాన్ తో నిన్న రాత్రి 7 గంటల ప్రాంతం లోపల భూపాలపల్లి టౌన్ నుంచి తన బుల్లెట్ వాహనంపై ఇదే మార్గం గుండా 7 గంటల ప్రాంతం లోపల భూపాలపల్లి టౌన్ కు వెళ్లి తన కోర్టు కేసుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు జిరాక్స్ తీసుకుని బుల్లెట్ వాహనంపై తను ఉంటున్నటువంటి రెడ్డి కాలనీ, ప్రస్తుతం ఉన్నటువంటి రెడ్డి కాలనీ వైపుగా తను వెళ్తుండగా ఇక్కడే టర్న్ తీసుకోవడానికి కొంత తాను స్లో అయ్యాడు. అదే క్రమం లోపల తనపై వెంటనే ఇక్కడే కాపు కాచుకొని కూర్చున్నటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళంతా ఒక్కసారిగా 5గురు సభ్యులు తనపై దాడికి పాల్పడి విచక్షణ రహితంగా తలపై పొట్టలో కూడా విచక్షణ రహితంగా పొడవడంతో పూర్తిగా భారీ గాయాలై తీవ్ర రక్తస్రావంతో ఇక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతము క్రూస్ టీం కూడా దానికి సంబంధించి దాడికి సంబంధించినటువంటి అఫెన్స్ లోపల క్లూస్ సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక శాంపిల్స్ అదేవిధంగా దాడికి పాల్గొన్న వారికి సంబంధించినటువంటి టెక్నికల్ డేటా సేకరిస్తున్నారు. ఇక అఫెన్స్ జరిగిన ప్రాంతం లోపల తీవ్ర రక్తస్రావంతో రాజలింగం మృతితో బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తూ తనకు సంబంధించినటువంటి మాంసం శాంపిల్స్ కూడా ప్రస్తుతం క్లూస్ టీం సేకరిస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక పూర్తిగా ఈ కేసు సెన్సిటివ్ కేసు కావడము, రాజలింగమూర్తి మేడిగడ్డ అంశం లోపల మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు అదేవిధంగా నిర్మాణ సంస్థలన్నిటిపై కేసు వేయడంతో రాజలింగమూర్తి స్టేట్ వైడ్ గా ఒక ఫిగర్ గా ఉన్నాడు. సో దీంతో ఈ కేసు లోపల ఎవరు ఇన్వాల్వ్ అయ్యకుండా వదలొద్దంటూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఎస్పీకి కూడా ఆదేశాలు జారీ చేశారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదంటూ కూడా ప్రభుత్వం కూడా మండిపడుతున్న నేపథ్యం లోపల ఈ వెనుక ఈ హత్యకు పాల్పడ్డ 5గురు వ్యక్తుల వెనుక ఎవరున్నా కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి పక్కాగా ఆధారాలు సేకరించి తగిన శిక్ష పడే విధంగా చేస్తామంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్తున్న నేపథ్యం లోపల దర్యాప్తు తర్వాతే ఏ విషయాన్ని వెల్లడిస్తామో అప్పటి వరకు ఏం చెప్పలేమంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే మరోవైపు ఈ హత్యకు పాల్పడ్డటువంటి 5గురు లోపల 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నా తెలుస్తుంది. వాళ్ళ కాల్ డేటా, వాళ్ళ CDRల ఆధారంగా, లొకేషన్ల ఆధారంగా ఎవరెవరిని కలిశారు, హత్యకు ఎప్పుడు ప్లాన్ చేశారు, దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉందని దానికి అన్ని విషయాలు కూడా కూలంకషంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ టవర్ లొకేషన్ల ఆధారంగా హత్యకు ముందు తనకు ఆయుధాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, హత్యకు ముందు ఎవరితో మాట్లాడి ప్లాన్ చేశారు, అయితే రాజలింగమూర్తి ఈ సమయానికి ఇక్కడికి వచ్చి వెళ్తున్న అంశాన్ని ఎవరి ద్వారా తెలుసుకున్నారనే దానిపై పోలీసులు కూడా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు సహకరించిన వారు అదేవిధంగా దీనికి వీళ్ళకి ప్రోత్సాహం అందించిన వారిపై కూడా పోలీసులు పూర్తి స్థాయి డేటా సేకరించిన తర్వాత
ఆ మీడియాకు సమావేశ పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి వస్తుంది. మొత్తానికి రాజలింగమూర్తి హత్య భూపాలపల్లిలో ఒక కలకలం రేపడంతో పాటుగా మాజీ సీఎం కేసీఆర్ పై కేసు ఈ రోజున హైకోర్టు లోపల లిస్టింగ్ అయి ఉండడంతో కూడా కొన్ని రాజకీయంగా ఇది ఒక కుట్ర జరిగిన అనుమానం వ్యక్తం. సో వీటన్నిటి కూడా పోలీసుల విచారణ తర్వాత పూర్తి స్థాయి అంశాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది.